మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు తామే మిమ్మల్ని ఒక్కొక్కరిని దీవించాలని, ఆశీర్వదించాలని, మీ కొరతల అవసరతలన్నీ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఎందుకంటే ఆశపడిన ప్రతి ప్రాణిని దేవుడు తృప్తిపరిచే దేవుడు అనమాట. ఆకాశ జీవులు, నక్షత్రాలు అంటారు, ఆకాశ జీవులు కానీ, సముద్రపులో ఉన్న జలాలు కానీ అన్నంట ఆయన ఇచ్చే ఆహారం కొరకు వేచి ఉంటాయంట, ఎదురు చూస్తూ ఉంటాయంట. అలాగ మనం కానీ దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలం పొందుకుంటారంట. మనం ఒక వారం అంతా ఈ లోకంలో మనం తిరుగుతూ పని చేసుకుంటూ ఈ లోక పనుల్లో అలజడయ్యి బలహీనతలతో, బాధలతో, శ్రమలతో మనుషులు కురింగిపోయినప్పుడు దేవుని సమూహంలో కూర్చొని కొద్దిసేపు దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, ఆయన గణపరుస్తున్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు మన హృదయాన్ని ఆయన ఏం చేస్తారంట, సేదదీస్తారంట. మన హృదయానికి అవసరమైన ఆయన వాక్కులు ఇచ్చి ఆయనకి మనల్ని ధైర్యపరుస్తారంట, విశ్వాసాన్ని కలుగు చేస్తాడు, ఒక నిరీక్షణ మనకు కలుగుద్ది అన్నమాట. అందుకే దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని యొక్క పాద సన్నిధిలో మనం కనిపెట్టాలి. ఎంత దేవుని స్తుతిస్తున్నామో అంతగా మన యొక్క శరీరంలో ఉన్న బలహీనతలన్నీ మనకు తెలవకుండానే పారిపోతూ ఉంటాయి. అందుకే మనము దేవుని స్తుతించాలి, ఆరాధించాలి.